రేణుదేశకి అత్తగారింటి సపోర్ట్ లేదు. అట్లా అని భర్త సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కష్టపడుతూనే అట్‌లీస్ట్ తల్లి సపోర్ట్‌తోనైతే ఇన్ని రోజులు అవ్వగలిగింది. భర్తని వదిలేసిన రేణుదేశ అట్‌లీస్ట్ తల్లి అయితే చాలా బాగా చూసుకునేదంట. తనకు చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అనేది లేదంట. ఓన్లీ తల్లి ప్రేమని మాత్రం బాగా పొందిందంట. అలాంటిది ఇప్పుడు తల్లి కూడా లేకపోవడం అయితే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి అమ్మ చాలా అమ్ అమ్మ చాలా మనతో ఉండి అన్నీ చూసుకుంటా ఉంటారు కదా! సో, జ్వరమొచ్చినా, ఏదొచ్చినా, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నాన్నకంటే కూడా అమ్మకి అమ్మ ప్రేమ అనేది డిఫరెంట్. అసలు అమ్మ ప్రేమని మనం ఎక్కడ అసలు పోల్చడానికి కూడా లేదు కాబట్టి, ఇంకా తల్లిని కోల్పోయిన రేణుదేశ పాపం ఈ కష్టం నిజంగా పగవాడికి కూడా రాకూడదు అనైతే అనిపించింది. అసలు తను డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ అమ్మతోనే ఉండి అన్నీ చేసేదంట. వాళ్ళ అమ్మ చాలా బాగా చూసుకునేదంట. ఇంకా అలాంటి అమ్మని కోల్పోయినప్పుడు ఇంకెంత బాధగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అయితే ఇంకా ఆ పోస్ట్‌లో అయితే తను "అమ్మ నువ్వు ఇప్పటికైనా పీస్‌ఫుల్‌గా ఉండు. ఎక్కడో ఒక దగ్గర ప్రశాంతంగా ఉండు" అని చెప్పేసి అయితే ఆ పోస్ట్‌లో చెప్పడం జరిగింది. ఇంకా దానికైతే చాలామంది అయితే బాధతో అయితే రియాక్షన్ అయితే ఇచ్చారు. సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రేణుదేశే ప్రతీదీ షేర్ చేసుకుంటుంది. సో, ఆ విధంగానే ఈ విషయం అయితే షేర్ చేసుకుంది. కానీ అసలు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా తనకి ఓదార్పుగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం అయితే మనం చాలా బాధపడాల్సిన విషయం. ఏదేమైనా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మన తరఫున కూడా రేణుదేశాయ్ గారి అమ్మగారికి హ్మ్, ఏమంటారు తన పవిత్ర ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.